లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా దీన్ని అయితే ఫుల్లీ ఆటోమేటిక్గా మార్చిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఫస్ట్ దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. వైర్స్ అనేవి చాలా డెలికేట్గా ఉన్నాయి, వీటిని అయితే మారుద్దాం ఈ బ్యాటరీ వైర్స్ని గట్రా. వైర్లు అయితే ఎలా ఉన్నాయి ఎలాగైతే మార్చేసాను. హై గేజ్ వైర్లు అయితే వాడాను, కాకపోతే ఈ లైన్ అయితే కట్ చేశాను. లైన్కి వచ్చేసి మనం రిలే అయితే కలపాలి. అలాగే ఒక ఏసీ కార్డ్ అయితే తీసుకుంటున్నాను, 3 పిన్ ఏసీ కార్డ్. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఒక ఛార్జర్ అయితే తీసుకున్నాను, 12 volts ఛార్జర్. దీని సర్క్యూట్ బోర్డ్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ ఛార్జర్ వచ్చేసి ఫెర్టిలైజర్స్ స్ప్రే చేసుకునే మిషన్ది. ఇంకైతే ఇండికేషన్ అయితే ఉంటుంది ఫుల్ ఛార్జ్కి, అందుకే ఇదైతే వాడుతున్నాను. లేకపోతే మీరైతే 12 volts అడాప్టర్ కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం. బోర్డు అయితే కావాలి మనకి ఇప్పుడు. మన ఈ ఏసీ కార్డ్ యొక్క వైర్లు దీనికి కూడా కలపాలి, దీనికి ఫేజ్ న్యూట్రల్కి. అండ్ దీని బ్యాటరీ వైర్స్ వచ్చేసి బ్యాటరీకి అయితే కలపాలి, డీసీ వైర్స్. అండ్ రిలేకి కూడా కలపాలి. కనెక్షన్ డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. ముందుగా ఈ బోర్డు నుంచి, అదే బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి బోర్డు నుంచి అయితే వైర్లు అయితే తీసుకుంటున్నాను, ఈ వెనకాల నుంచి. అది ప్లస్కి ఛార్జింగ్ బ్యాటరీ నుంచి వెనక్కి రాకుండా డయోడ్ అయితే కలిపాను. గీత బ్యాటరీ వైపు వచ్చి ఇలా కలుపుకోవాలి. ప్లస్కి అలాగే మైనస్కో వైర్ అయితే తీసుకుంటున్నాను బయటికి. ఈ ఓవర్లోడ్ ఇండికేటర్ ప్లేస్లో అయితే మనం ఛార్జర్ ఇండికేటర్ అయితే పెడుతున్నాను. ఈ ఛార్జర్ ఇండికేటర్ వచ్చేసి వైర్లు అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, దీనికి సైడ్ పెట్టేసి ఓవర్లోడ్ని దానికి ప్లేస్లో అయితే పెట్టేశాను మన ఛార్జింగ్ ఇండికేటర్ని. మన ఏసీ కార్డుని అయితే ఇందులోకి అయితే పెడదాం ఈ హోల్లో నుంచి. ఇది కొంచెం స్ట్రాంగ్ అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసి న్యూట్రల్ బ్లూ కలర్దే. న్యూట్రల్ వచ్చేసి దీని యొక్క న్యూట్రల్లో అయితే కలుపుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్ న్యూట్రల్ అయితే కలిపేసాను. ఇప్పుడు ఈ ఫేజ్ని వచ్చేసి మనం ఈ రిలేకి అయితే కలుపుకోవాలి. ఫస్ట్ ఇందులో ఉన్న ఈ లైన్ వచ్చేసి ఫస్ట్ దీని సాకెట్కున్న పాయింట్ వచ్చేసి మధ్యలో 3 పిన్లు ఉన్న దాంట్లో సెంటర్ పాయింట్లో అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇన్వర్టర్ బోర్డు యొక్క లైన్ ఏమో దీంట్లో అయితే కలుపుకోవాలి. ఈ పిన్కున్న 2 పిన్స్ ఉన్న దాంట్లో ఇలా చూసుకుంటే రైట్ సైడ్ది. ఇది వచ్చేసి దీనికి పక్క పిన్. ఇప్పుడు ఇంకో డయోడ్ తీసుకుని ఈ 2 లెగ్స్కి అయితే కలుపుకోవాలి ఇట్లా.
అలా బెండ్ అయితే చేసుకుంటున్నాను నేను. లైన్ వచ్చేసి ఇటు సైడ్కి రావాలి, రైట్ సైడ్కి. ఫ్రెండ్స్, ఈ బోర్డుని అయితే బిగించేద్దాం. ఫస్ట్ కింద మెటల్ బాడీ కాబట్టి షార్ట్ అవ్వకుండా కొమ్ముని అట్ట ముక్క అయితే పెడుతున్నాను. పైన కూడా ఒక అట్ట ముక్క పెట్టేసి ఇవి అయితే పెడదాం పైన. ఇండికేటర్ అయితే పెట్టేద్దాం ఫస్ట్. ఫ్రెండ్స్, మన బ్యాటరీ దగ్గర నుంచి తీసుకున్న వైర్లను అయితే పవర్ సప్లైకి అయితే కలిపేసాను, ప్లస్ మైనస్. మళ్ళీ ఇంకో 2 ప్లస్ మైనస్ తీసుకొచ్చి రిలే యొక్క పాయింట్లలో కలిపాను, ప్లస్ మైనస్. రైట్ సైడ్ వచ్చేసి ప్లస్, మనకి ఇలా చూసుకుంటే మనకి రైట్ సైడ్ ప్లస్, ఇది మైనస్ లెఫ్ట్ సైడ్ది. కనెక్షన్ డయాగ్రామ్ అయితే వేస్తున్నాను, మీకు డిస్క్రిప్షన్లో చూసి అయితే చేసుకోండి జాగ్రత్తగా. ఈ కార్డ్కి అయితే ట్యాగ్ అయితే వేద్దాం బయటికి రాకుండా. ఫ్రెండ్స్, మన కార్డ్బోర్డ్కి అయితే చిన్న చిన్న స్లాట్స్లా కట్ చేసి వైర్లు అయితే అందులో నుంచి పెట్టాను, పై కవర్కి అడ్డు రాకుండానే. ఇప్పుడు కవర్ అయితే బిగించేద్దాం. ఒక చిన్న తప్పు అయితే జరిగింది. అదేంటంటే ఇక్కడ ఈ ఛార్జింగ్ వైర్ వచ్చేసి మనం స్విచ్ దగ్గర, స్విచ్కి ముందర అయితే కలిపేద్దాం ముందర. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయకుండానే ఛార్జ్ అవుతుంది బ్యాటరీ. అందుకు ఇప్పుడైతే ఓపెన్ చేసి మళ్ళీ మారుస్తున్నాను. ఫ్రెండ్స్, మన వైర్ని అక్కడి నుంచి డిసాల్టరింగ్ చేసి ఇక్కడైతే కలిపేశాను డయోడ్తో. ఇప్పుడు పై కవర్ అయితే బిగించేస్తున్నాను. ఇప్పుడు మన ఇన్వర్టర్ని అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు పవర్ అయితే ఆన్ చేస్తున్నాను. పవర్ మీద అయితే గ్లో అవుతుంది, వర్క్ అవుతుంది. ఎల్ఈడి అలాగే మన బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇన్వర్టర్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎటువంటి మార్పు అయితే లేదు చూడండి, పవర్ మీద రన్ అవుతుంది. ఒకసారి పవర్ ఆఫ్ అయితే ఇన్వర్టర్ మీద అయితే వర్క్ అవుద్ది. ఇప్పుడు తీస్తున్నా చూడండి, ఎందుకంటే ఫ్రెండ్స్ పవర్ తీస్తేనే అయితే ఇలాగ వర్క్ అవుద్ది. ఇన్వర్టర్ మీద ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది అప్పుడు, అండ్ మన పవర్ మీద అయితే ఈ బల్బ్ అయితే వెలుగుతుంది.